పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఏ విధంగా ఉంటుంది మొదలైన అన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఈ 10 రోజుల కాలాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ 10 రోజులలో ఏ విషయాల మీద ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలంటే చేసేటటువంటి వృత్తిపరంగా, అలానే చేసే వ్యాపార పరంగా, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలలో కానీ, విదేశీ సంబంధాలు, విదేశీ ప్రయాణాల గురించి కానీ, ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయాలలో కానీ ఈ 10 రోజులలో కీలకమైనటువంటి మార్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి. అందుట్లో ప్రధానంగా సింహరాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో కనుక సంచరిస్తూ ఉంటే దాని వలన దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి అనుకూలంగానే మారుతుంది. కానీ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో చిన్న వెలితి, లోటు అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. చేసేటటువంటి పనులలో ఆటంకాలు పెరుగుతూ ఉంటాయి. ఖర్చుల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. అలానే ఈ 12వ స్థానంలో సంచరించేటటువంటి రవి గురుగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఈ రాశి వారికి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆర్గ్యుమెంట్స్ కానీ, శత్రుత్వాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటివి కూడా రాకుండా చూసుకోవాలి. ప్రధానంగా మీ జన్మరాశికి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది. 11వ స్థానంలో అంటే మీ సింహరాశి వారికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వచ్చేటటువంటి లాభాలు బలపడతాయి. ఆదాయము అనేక రకాలైనటువంటి మార్గాల ద్వారా రావటానికి అవకాశం ఉంది. సామాజిక పరమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. సహకారం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఏదో కొద్దిగా లాభాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి విపరీతమైనటువంటి రిస్క్ తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. సింహరాశి వారికి 10వ స్థానాధిపతి అంటే కర్మస్థానాధిపతి, ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నప్పటికీ నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా మీ ఇంటర్నల్గా సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఇంటర్నల్ సమస్యలు అనేటటువంటి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఆశించినంత గొప్ప ఫలితాన్ని ప్రస్తుతం సింహరాశి వారు పొందలేకపోవచ్చు. అలానే స్త్రీ మూలకమైనటువంటి ఖర్చులు కానీ, ప్రేమ విఫలం లాంటివి కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ రాశికి 8వ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావాన్ని కనుక తీసుకుంటే భార్యాభర్తల మధ్య కలహాలు రావటానికి, మనస్పర్ధలు పెరగటానికి, ఈగో ఫీలింగ్స్తో ఎక్కువ సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటివి ప్రస్తుతం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలానే మరి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ 10 రోజులలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతుందా కాదా అంటే అయ్యే అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు నీచ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైన అనుకూలతలు తక్కువగా ఉంటాయి. అలానే ఆల్రెడీ చేస్తున్నటువంటి వారు కూడా సమస్యలు కొద్దిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సహనంతో ఉండాలి. మరి డే వైజ్గా పరిశీలిస్తే సింహరాశి వారికి ఆగస్టు 1వ తేదీ ఉదయం నుండి 2వ తేదీ సాయంత్రం 3:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత. అంటే జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ చాలా అనుకూలంగా మారుతుంది. అలానే వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార భాగస్వాములతో కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అనుకూలత ఏర్పడుతుంది. అలానే ఇక్కడ వివాహితులుగా ఉన్నటువంటి వారు మీ లైఫ్ పార్ట్నర్తో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అవివాహితులుగా ఉన్నటువంటి వారి కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యాల్లో కొత్త చర్చలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది. అయితే రాహువు యొక్క ప్రభావం కారణం చేత ఎవరిని కూడా విపరీతంగా నమ్మటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. అంటే చేసేటటువంటి వ్యాపారపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్లో పారదర్శకత అవసరం. ఖచ్చితంగా దంపతులిద్దరూ కలిసి
అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రశాంతంగా మాట్లాడుకోవటం, లక్ష్మీదేవిని ప్రార్థించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. 2వ తేదీ సాయంత్రం 3:45 నుంచి 4వ తేదీ రాత్రి 9:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు పూర్తిగా అనుకూలత కన్నా కూడా ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనస్సు ప్రశాంతత కోల్పోవటం, అలజడి కలగటం, చేసేటటువంటి ప్రయాణాలలో ఇబ్బందులు కలగటం, ఆర్థికంగా రావాల్సిన ధనం రాకపోవటం, ఎవరైనా సరే రుణాలు చేసి ఉంటే ఆ రుణాల యొక్క తీవ్రత, ఒత్తిడి అనేది బాగా పెరగటం, ఇవి ఎక్కువగా ఉంటాయి. అలానే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సింహరాశి వారు ఇక్కడ ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. పాత సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి కొత్త సమస్యలు కనుక్కోవటానికి మీరు గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎలా ఉండాలంటే ఏదో భయంతోటో తొందరపాటుతనంతో తీసుకోకుండా చక్కగా వివేకంతో నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే సమస్యలు తగ్గుతాయి. ఖచ్చితంగా శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించండి, పెద్దవాళ్ళకు సేవ చేయండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. 4వ తేదీ రాత్రి 9:50 నుంచి 6వ తేదీ రాత్రి 1:56 వరకు ఉండేటటువంటి సమయంలో గత 2 రోజుల నుంచి సింహరాశి వారు పొందినటువంటి విపరీతమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదము లభిస్తుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి యోగం కలుగుతూ ఉంటుంది. అలానే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో అటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. విదేశీ అవకాశాలలో కూడా బ్రహ్మాండమైన అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే సింహరాశి వారు మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. పెద్దల సలహా మీ జీవితానికి మంచిగా దిశానిర్దేశం చేస్తుంది అని చెప్పొచ్చు. ఇక 6వ తేదీ రాత్రి 1:56 నుంచి 9వ తేదీ ఉదయం 4:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కెరీర్ వైజ్గా బ్రహ్మాండమైనటువంటి మలుపు తిప్పే సమయం అని చెప్పాలి. అంటే పై అధికారులతో బ్రహ్మాండంగా అనుకూలత పెరుగుతూ ఉంటుంది. చేసేటటువంటి పని చాలా బాధ్యతగా చేస్తూ ఉంటారు. కొత్త అదనపు బాధ్యతలు చేరుతూ ఉంటాయి. వ్యాపారస్తులుగా ఉన్నవారు కొత్త అగ్రిమెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా చదివి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఖచ్చితంగా ఇక్కడ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ సాయంత్రం రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది కూడా మీకు ఆశించినటువంటి లాభాన్ని బ్రహ్మాండంగా పొందుతారు. ఎక్కడా కూడా విపరీతమైనటువంటి ప్రతికూలత ఇక్కడ ఉండవు. ఇక్కడ అంటే లాభాలతో ప్రారంభమై లాభాలతోటి ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా, యూట్యూబ్, బిజినెస్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవారికి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. ఇక్కడ బుధవారం గణపతిని ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి సింహరాశి వారికి 90% మందికి 90% ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఇంకా ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశి వారికి ఫలితాలు. శుభం.